వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఎక్సెల్లో చెప్పుకునే ప్రాబ్లం ఏంటంటే డిస్కౌంట్ టేబుల్. చూడండి, ఇక్కడ కస్టమర్ నేమ్ ఏంటండి? రాజేష్. ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం, రాజేష్. కానీ నా పేరు రాజేష్ కాదండి, నా పేరు దుర్గాప్రసాద్ అనమాట. ఓకేనా? చూడండి, నేను కొన్ని ప్రోడక్ట్స్ పర్చేజ్ చేశాను. నా బిల్లు ఎంత అయింది? 9750. ఓకే, ఇంకా బిల్లు కడదామని వెళ్ళానండి. షాప్ ఓనర్ చూస్తే తెరా మా ఫ్రెండేనండి. ఓకే, ఇంకా భారీగా డిస్కౌంట్ ఇస్తాడేమో అనుకుంటే వాడేమో నా చేతికున్న ఉంగరాలు చూసి డిస్కౌంట్ అనేది 12% ఇచ్చాడు. ఓకేనండి, ఇంకా మనోడు నాకు తగ్గించింది ఎంత? ఓకేనండి, అంటే ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత, చివరికి నేను కట్టాల్సింది ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. ఏది? ఈ ఎక్సెల్లో ఫార్ములాని యూజ్ చేసి. ఓకేనండి, చూడండి, ట్రాన్సాక్షన్ అమౌంట్ నాకేం తగ్గించాడండి? 12%. దేనిలో అండి? బిల్లులో. 12% తగ్గించాడండి. మనం ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామండి? బిల్ ఇంటూ 12% లేదా 12/100 అలా అయినా వేయచ్చు, ఏది మనం చిన్నప్పుడు వేసినట్టు. ఓకేనండి, ఇప్పుడు మనకి ట్రాన్సాక్షన్ ఎంత అయితే తగ్గించాడో నా అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనండి, ఇప్పుడు ఫైనల్లో నేను కట్టాల్సిన బిల్లు ఎలా చూడాలి అంటే నాకు తగ్గించిన ధర ఎంతో చూపిస్తారు కదా. ఓకే, నేను కట్టవలసిన బిల్లు అంటే ఏంటండి? బిల్ మైనస్ ట్రాన్సాక్షన్ అమౌంట్. అసలు బిల్లులో నుంచి ట్రాన్సాక్షన్ అమౌంట్ తీసేస్తే నేను కట్టాల్సింది ఫైనల్ బిల్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 2 ఫార్ములాస్ని యూజ్ చేసి నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను. అక్కడ 14 కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళ బిల్లులు డిఫరెంట్గా ఉన్నాయి. అవి ఏందో ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, మొత్తం దాదాపు ఇక్కడ చాలామంది కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళ బిల్లు చూస్తే డిఫరెంట్గా ఉంది. వాళ్ళకి ఇచ్చిన డిస్కౌంట్ కూడా డిఫరెంట్ పర్సంటేజ్లో ఉంది. ఓకేనండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? అక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసామండి? ఈక్వల్ టు. అంటే ఒక ఫార్ములా యూజ్ చేయాలంటే ఈక్వల్ టు అనేది ఉండాలి కదండి. ఖచ్చితంగా ఈక్వల్ టు అనేది ఎట్టకపోతే ఫార్ములా అప్లై చేస్తున్నట్టే కాదు. ఈక్వల్ టు బిల్ ఇంటూ డిస్కౌంట్. ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా మీకు తగ్గించింది వాల్యూ అనేది డిస్ప్లే అయ్యిద్ది. ఇప్పుడు చూడండి, యాస్టేజ్గా వీళ్ళందరికీ రావాలంటే ప్రతిసారి ఈక్వల్ టు బిల్ ఇంటూ డిస్కౌంట్. ఇంత ప్రొసీజర్ లేకుండా మీరు ఈ వాల్యూని సెలెక్షన్ చేయండి. ఈ సెల్ ఏందండి, ఒక ఫార్ములా అప్లై చేసాం. ఇప్పుడు మీరు ఈ ఫ్రీ హ్యాండిల్తో కిందకి డ్రాగ్ చేయండి. చూడండి, ఈ కార్నర్లో కనబడుతుంది చూసారు కదా, ఈ పాయింట్, దాన్ని ఫ్రీ హ్యాండిల్ అంటారు. ఓకేనండి, ఈ ఫ్రీ హ్యాండిల్ని ఎగ్జాక్ట్గా ప్రెస్ చేసి ఇలా కిందకి ఎక్కడ దాకా కావాలి? మాధవరావు ఆ కస్టమర్ దాకా కావాలి. డ్రాగ్ చేసా, ఆటోమేటిక్గా వచ్చింది చూడండి. అంటే దానిలో ఉన్న ఫార్ములాని తీసుకుంది, యాస్టేజ్గా దాని ముందన్న బిల్లు డిస్కౌంట్ మల్టిప్లికేషన్ చేసింది. ఓకేనండి, ఈ విధంగా. అలా ఇక్కడ మనకి ఒక 20 మెంబర్స్ 15 మెంబర్స్ ఉన్నారు కాబట్టి డ్రాగ్ చేసామండి. 400 మెంబర్స్ ఉంటే డ్రాగ్ చేయడం కష్టం కదా, చాలాసేపు పట్టిద్ది. ఇంత ప్రొసీజర్ లేకుండా ఇప్పుడు స్టార్టింగ్ ఒక దాని ఫార్ములా అప్లై చేయాలి, ఖచ్చితంగా చేయాలి. చేసిన తర్వాత ఈ ఫుల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎక్కడ దాకా? ఎండింగ్ కస్టమర్స్ వాల్యూస్ ఎక్కడ దాకా అయితే ఉన్నాయో అక్కడ దాకా వచ్చేస్తుంది. ఓకేనా? అలా ఫైనల్ బిల్ చూడాలంటే ఈక్వల్ టు మెయిన్ బిల్లు మైనస్ ట్రాన్సాక్షన్ అమౌంట్. ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా మనకి చివరిగా కట్టవలసిన బిల్ అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు ఎక్కడ కూడా ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మనం చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఇక్కడ ఈ నాగబాబు అనే దగ్గర బిల్ అనేది మారుస్తున్నా. ఇక్కడ నేను 8500 పెడుతున్నా. ఆటోమేటిక్గా ఏమైద్ది? ట్రాన్సాక్షన్ అమౌంట్ మారిద్ది, దాని ద్వారా వచ్చే ఫైనల్ బిల్లు మారిద్ది. ఓకేనండి, ఇక్కడ నేనేం చేస్తున్నాను? 12% కాకుండా 25% పెడుతున్నా. మీకు మారిందా లేదా? ఈ విధంగా బిల్లు డిస్కౌంట్ ఉన్న వాల్యూస్తో ట్రాన్సాక్షన్ అమౌంట్ లింక్, ట్రాన్సాక్షన్ అమౌంట్లో ఉన్న వాల్యూతో ఫైనల్ బిల్ అనేది లింక్. ఓకేనండి, ఈ విధంగా అక్కడ ఏమైనా చేంజ్ చేసినా ఇక్కడ ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా డిస్కౌంట్ టేబుల్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్+లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.